కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం జనసేనకు సంబంధించి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బరిలో నిలబడుతున్నారు. మరోపక్క వైసీపీకి సంబంధించి వంగా గీత వారు బరిలో ఉన్నారు. అయితే ప్రస్తుతం చూసుకున్నట్లయితే పిఠాపురం నియోజకవర్గం సంబంధించి జనసేన నగ్గుద్దా లేక వైసీపీ నగ్గుద్దా అనే అంశంపై ప్రస్తుతం మన వద్ద కొంతమంది స్థానికులు వారిని అడిగి మరింత సమాచారం తెలుసుకుంటే ప్రయత్నం చేద్దాం. చెప్పమ్మా, ఈరోజు చూసుకున్నాం కాకినాడకు సంబంధించి కాకినాడ జిల్లాలో పిఠాపురం నియోజకవర్గం సంబంధించి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బరిలో ఉన్నారు. అది ఎవరు నెగ్గుతారనుకుంటారు? పవన్ కళ్యాణ్ గారు నెగ్గుతారండి, ఖచ్చితంగా చెప్తాము. ఎలా అంటే అది ఇదివరకు పోటీ చేసిన వాళ్ళందరూ ఒక ఎత్తు అయితే ఇప్పుడు ఒక సీఎం క్యాండిడేట్ వచ్చి అందులోనూ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు ఆ పేరుకే ఒక మంచి పవర్ ఉందండి. ఎలా అయినా సరే ఆయన నెగ్గించుకుంటామో ఆయన నెగ్గుతారండి. ఆయన ఇక్కడికి వచ్చి నాకు ఓటు వేయండి అని అడగాల్సిన అవసరం కూడా లేదు సార్. ఎలా అంటే ప్రతి ఒక్కళ్ళలోనూ కూడా ముందు పరిపాలనతో ఎలా ఉంది అదంతా పక్కన పెట్టినట్లయితే అది చంద్రబాబు నాయుడా లేదంటే జగన్మోహన్ రెడ్డినా ఇదంతా తర్వాత ఒక ఎత్తు అయితే పవన్ కళ్యాణ్ గారు అనేది జనాల్లో ఒక బూస్ట్ అండి. అది ఎలా అంటే ఆయన ఇప్పటివరకు రాజకీయం ఇప్పటివరకు చేయలేదండి, కొత్తగా రాబోతున్నారు. ఎలా అంటే ఫస్ట్ ఆల్రెడీ ఆయన ఎన్నికల్లో పోటీ చేసినప్పటికీ కూడా సార్ ఏంటంటే వచ్చేస్తారనే దీంతో పట్టించుకోలేదు, సినిమాల మీద ఉన్న ఇంట్రెస్ట్ ఇందులో పెట్టలేదు కాబట్టి అప్పుడు ఓడిపోయారు. కానీ ఆయన ఇప్పుడు తలుచుకున్నారండి. డెఫినెట్లీ ఆయన ఎంచుకున్న నియోజకవర్గం ఎలాంటిదంటే సాక్షాత్తు దత్తాత్రేయుడే పుట్టిన నిలయం అండి అది. సో అలాంటి ప్లేస్ని ఆయన ఎంచుకోవడం, సో అలాగే ఆయన ఇక్కడ పోటీ చేయడం మా అందరికీ చాలా సంతోషంగా ఉందండి. థ్యాంక్ యూ పవన్ కళ్యాణ్ సార్. ఎలా అయినా సరే ఆయన్ని 1,00,000 ఓట్ల మెజారిటీతో మేము గెలిపించుకుంటామండి. ఇంకా వేరే పార్టీ వస్తుందనే విధానం కూడా మళ్ళీ ఎవరిలో లేదండి, రాదండి సార్. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం పోటీ చేస్తారనగానే ఎందుకు నెగ్గుతారు, ఎలా నెగ్గుతారు అనే విషయం గురించి ప్రజల్లో టాక్ ఏంటంటే పిఠాపురాన్ని మినీ రాజధానిగా తీర్చిదిద్దానని చెప్పేసి మన పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం వారాహి యాత్రలో చెప్పారండి. అలాగే పిఠాపురం కాన్స్టిట్యున్సీలో మాది యూకత్తుల మండలం అండి. మా యూకత్తుల మండలంలో అలాగే మత్స్యకారులు ఎక్కువ, అలాగని చెప్పి పద్మశాలు కూడా ఎక్కువ అండి. మత్స్యకారులందరికీ కూడా పవన్ కళ్యాణ్ గారు ఏ అండగా ఉంటున్నారో ఏ న్యాయం చేయగురుస్తారనే విషయం గురించి ఆలోచన చేస్తున్నాం. మన వైజాగ్లో బోట్లు ధ్వంసమైనప్పుడు ఒక్కొక్క బోటుకి సంబంధించి 50,000 రూపాయలు కూడా ఆయన అందించడం కూడా మా మత్స్యకారులందరూ కూడా చూసాము. అలాగే పద్మశాలందరికీ కూడా సిలికాన్ సిటీగా కూడా ఉప్పాడిని తీర్చిదిద్దామని చెప్పి పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. పిఠాపురంలో ఇప్పుడు వచ్చి ఎప్పుడూ కూడా మా తాతల దగ్గర నుంచి కూడా ఒక మంత్రి స్థానం ఉన్నా కూడా రాలేదు, కానీ ఇప్పుడు సీఎం క్యాండిడేట్ వచ్చి ఇక్కడ పోటీ చేస్తున్నాడు. అలాంటప్పుడు నెగ్గించుకోవడానికి మా పిఠాపురం ప్రజలు ఎప్పుడు కూడా వెనకాడరు. కన్ఫర్మ్గా పవన్ కళ్యాణ్ గారిని 1,00,000 మెజారిటీ నెగ్గించుకోవడం సిద్ధపడుతున్నాం. పవన్ కళ్యాణ్ గారిని ఓడించడం అంటే ఎవరి వల్ల కాదండి. అంటే ముందు వేరు ఇప్పుడు వేరు. ముందు జరిగిందంతా అది మేము మర్చిపోయాం. ఇప్పుడు అసలైన రాజకీయం ఇప్పుడు జరుగుతుంది. ఈ రాజకీయంలో పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నారని చెప్పారు. పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ ఉన్నారు కాదండి, మాది జనసేన పార్టీ, జన సైనికులది. మేము కష్టపడతాం. ఆయన ఇక్కడికి వచ్చినా రాకపోయినా తిరిగి ఇంటింటిగా తిరిగి మొత్తం ఓట్లు వేయించాల్సిన బాధ్యత మా మీద ఉంది. మేము అందరం కూడా ఆయన నెగ్గించుకుని ఖచ్చితంగా అసెంబ్లీకి పంపుతాం. పవన్ కళ్యాణ్కే మీరు ఎందుకు ఓటేస్తారు? పవన్ కళ్యాణ్ గారు ఓడిపోయారని చెప్తున్నారు. ఇప్పుడు అంత కష్టపడి ఓడించారు లాస్ట్ టైం 2 నియోజకవర్గాల్లో కూడా. అయినా సరే ఆయన ఎక్కడ ఆగలేదండి. సర్వీస్ అలా చేస్తూనే ఉన్నారు. 5,00,000 రూపాయలు ఇన్సూరెన్స్ ఇచ్చారు, రైతులకు 1,00,000 రూపాయలు ఇచ్చారు, బోట్లు కాలిపోయింటే మత్స్యకారులకు వాళ్ళకి 50,000 ఇచ్చారు. ప్రతి పనిలోనూ ఆయన ఉన్నారండి. ఆయన మేము మర్చిపోమండి. ఖచ్చితంగా ఆయన గెలిపించుకుని తీరుతాం. మనకు ఒకటి యాడ్ ఉంటుందండి, లడ్డు కావాలా నాయన అని ఉంటుంది మాట. ఎందుకంటే భగవంతుడు మనకి 2 ఇచ్చాడండి తిరుపతి లడ్డూలు. ఒకటేమో దేవుడు, కలియుగ దేవుడు పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నుంచి నియోజకవర్గం నుంచి పోటీ చేయడానికి రెడీ అవుతున్నారు. ఆయన షేడో తమ్ముడు లాంటి పర్సన్ ఉదయ శ్రీనివాస్ గారు కాకినాడ నియోజకవర్గం నుంచి ఎంపీ స్థాయిలో పోటీ చేయడానికి రెడీ అవుతున్నారు అన్నమాట. మనకు 2 కూడా అవకాశాలు భగవంతుడు 2 ఇచ్చాడు. మనం ఏంటంటే దాన్ని నిరూపించుకునే అవకాశం, తెగించే అవకాశం రెండిట్లకి కూడా మనకు అనుకూలంగా రావడంతో మనం డెఫినెట్లీగా కళ్యాణ్ గారు విజయానికి, ఉదయ శ్రీనివాస్ గారి విజయానికి మనం తోడ్పాటు వెళ్ళాలి. అందరు కలిసి కట్టుగా. ఇప్పటి వరకు మనం గ్రూపుల కింద అలాగన ఉన్నాయి చాలా వరకు. అలాంటివి కాకుండా మనం యూనిటీ ఫామ్ చేయి, అందరూ కూడా కలిసి కట్టుగా పిఠాపురం నుంచి కళ్యాణ్ గారిని 1,00,000 మెజార్టీ అని అంటున్నారు. అది మాటల్లో కాకుండా 1,00,000కు అంతకు మించి మెజార్టీ వచ్చేలాగా మనం కళ్యాణ్ గారిని అసెంబ్లీకి పంపించాలి. ఇంకోటి వచ్చేసరికి ఉదయ శ్రీనివాస్ గారు కూడా ఎంపీ కాకినాడ ఎంపీ సెగ్మెంట్లో 7 అసెంబ్లీస్ ఉన్నాయన్నమాట. 7 అసెంబ్లీస్ కూడా క్లీన్ స్వీప్ చేసే విధంగా మన ఉదయ శ్రీనివాస్ గారు కూడా అఖండ మెజార్టీతో కూడా వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. దాంట్లో మీరు ఎవరు కూడా అందులో చెందవలసిన అవసరం కూడా లేదు, భయపడాల్సిన అవసరం లేదు. కలిసికట్టుగా ముందుకెళ్ళి కళ్యాణ్ గారిని, ఉదయ శ్రీనివాస్ గారిని అఖండ మెజార్టీతో పనిచేయించాలని కోరుకుంటున్నాం. పిఠాపురం నియోజకవర్గం నుంచి అయితే ఇంక రెండో మాట లేదు. ఎందుకంటే అక్కడ పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తున్నారు కాబట్టి. ఇన్నాళ్ళలోని సింహాలో సింగిల్గా వస్తుంది, సింహం సింగిల్గా వస్తుందంటే నేను అనుకునేదాన్ని
సింహాలు అంటే నిజంగా సింహాలు వస్తాయేమో అనుకున్నాను, కానీ గ్రామ సింహాలని మాకు ఇప్పుడే తెలిసిందండి. అందుకే ఒక మనిషిని ఎదుర్కోవడానికి ఇక్కడి నుంచి మొత్తం మూడు మండలాలకి ముగ్గురిని మంత్రులు దింపేసి ఒక్కో మండలానికి ఒక గ్రామ సింహాన్ని కాపలా పెట్టారు అక్కడ. ఎందుకండి ఈయన చూసి ఈయన సింహం నిజంగా సింహం వల్ల జూలు విదిలించగానే అల్లిపోయి ప్రతి ఒక్కరు కూడా అక్కడి నుంచి వచ్చి ఇక్కడ పెడుతున్నారు. నిజంగానే ఈయన ఉన్నారు కదా ద్వారపూడి చంద్రశేఖర్ రెడ్డి, నిజంగా ఒకసారి పవన్ కళ్యాణ్ గారిని మాట అన్నారు, నిజంగా మగాడే అయితే నీ ఒక ఆడదాన్ని అక్కడ పెట్టి పోటీ చేయించడం కదండి, నిజంగా మగాడైతే ఈయన రమ్మనండి, అక్కడికి ఈయన రమ్మనండి, ఓటు అడగమనండి, ఎవరినైనా అక్కడ చెప్పించి కొడతారు ప్రతి ఒక్కరు కూడా. ఈరోజు వైసీపీ వాళ్ళు ఓటు అడగడానికి వచ్చారంటే కంపల్సరిగా చెప్పించి కొడతారు. పవన్ కళ్యాణ్ మెజార్టీ ఎంత రాబోతుంది? 1,00,000 పైన మెజార్టీ వస్తుందండి. మీరు పవన్ కళ్యాణ్కి ఎందుకు ఓటేయాలని అనుకుంటున్నారు? పవన్ కళ్యాణ్కి ఎందుకు ఓటేయాలని అడగకూడదండి, ఆయన దేవుడు. ఎందుకంటే ఏ అధికారం లేకపోయినా ఎవరో ఆయన ఎన్నో మాటలు అన్నా అంతగానో హింసిస్తున్నారు, మాటలనివ్వరు, ఎన్నో మాటలనివ్వరు. మొన్న కూడా సీట్ల విషయంలో తిట్టారు, ప్రతి ఒక్క విషయంలోని ఆయన ఏదో అంటూనే ఉన్నారు. కాకపోతే ఆయన దేవుడు, ఎంతో సహనంతో ఉంటారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇష్టపడతారు ఆయన ఇష్టపడిన వాళ్ళు అంటే ఎవరు ఉండరు. ఎందుకంటేనండి ఈరోజు ఏ అధికారం లేకపోయినా ఆయన జేబులో డబ్బులు తీసి ఆయనకున్న ఆస్తులు అమ్మేసుకుని ఆయన రాష్ట్రం కొరకు పాటుపడుతున్నారు. అలాంటిది ఇప్పుడు ఈ రాష్ట్రానికి ఒక స్టేట్ నాయకుడే అండి. ఇప్పుడు ఒక పిఠాపురం నియోజకవర్గానికి ఆయన ఇక్కడికి వచ్చి పోటీ చేస్తున్నారంటే పిఠాపురం నియోజకవర్గం ఎంతో పుణ్యం చేసుకుని ఉందండి. అక్కడ ప్రజలు ఎంతో ధన్యులు. ఆయన వచ్చి ఇప్పుడు పోటీ చేస్తే ఇప్పుడు ఆయన నెగ్గించుకోవడానికి అందరూ చాలా సంతోషంగా ఉన్నారు. ఆయనకి 1,00,000 మెజార్టీ పైన వస్తుంది. మీరు పవన్ కళ్యాణ్కి ఓటు వేయడం పట్ల మీరు అదృష్టంగా ఫీల్ అవుతున్నారా? కంపల్సరీ 100%, 200%. ఆయనకు ఓటేయడం అంటే పుట్టి ఉండాలండి. అంత గొప్ప మనిషికి ఓటేసే అదృష్టం ఉండాలి. ఆ అదృష్టం మాకు వచ్చిందని మేము పిఠాపురం నియోజకవర్గం తరపున ఎంతగానో సంతోషపడుతున్నానండి నేను. ఆయన ఒక మహోన్నత వ్యక్తి అనమాట. ఎవరైనా సరే ఆయన సిద్ధాంతాలు ఆయన చూసి ఆయన మాట తీరు చూసి ప్రతి ఒక్కరు కూడా ఆయన ముగ్ధులై ప్రతి ఒక్కరు కూడా ఈవేళ నేను మహిళగా నేను ఇలాగ రోడ్లంట ఇక్కడికి వచ్చానంటే ఆయన ఒక స్ఫూర్తి అండి. ఆయనకి లేడీస్కి ఆయన ఇచ్చి విలువ, అందుచేత మేము ఇక్కడికి రాగలుగుతున్నాం, మేము మాట్లాడగలుగుతున్నాం ధైర్యంగానే. వీళ్ళు ఇలాగే ఏ పార్టీలోని ఎవరు కూడా లేడీస్కి ఇంత విలువ ఇవ్వరు. అంత విలువ ఇచ్చి మమ్మల్ని అందరినీ కూడా నడిపిస్తున్నారు ఆయన. అందుకనే మేము ఈ రోజున ఆయన గురించి ప్రతి గడపకి వెళ్ళి మేము ప్రతి ఒక్కరిని కూడా మేము అడుగుతాం, పవన్ కళ్యాణ్ గారు ఓటేయండి అని మేము అడగకముందే జనసేన అమ్మ మేము ఓటేస్తాం, మాకు పవన్ కళ్యాణ్ గారు అంటే చాలా ఇష్టం. ఆయన ఏమీ లేకపోయినా ఆయన అన్నీ ఉన్నదంతా వదిలేసుకుని సమస్తం వదిలేసుకుని ఇక్కడ ప్రజల కొరకు కష్టపడుతున్నారు. ఆయనకు ఓటేయకపోవడం ఏంటని అడుగుతున్నారు ఇప్పుడు అందరూ. గెలుపు 1,00,000 మెజార్టీ అండి, అది అందులో సందేహం లేదండి. పవన్ కళ్యాణ్ గారు 14వ తారీఖున సీట్ అనౌన్స్మెంట్ చేసినప్పుడే గెలిచేశారు సార్. ఇంకా మెజార్టీ మీదే ఉంది సార్. ఏదైనా సరే మెజార్టీ ఎంత అనేదే మా పిఠాపురం ప్రజలు కౌంట్ సార్. అంటే మొత్తం అందరం ఇంకా జనసేన వైపే ఉన్నాం సార్. మాకు వేరే పార్టీ లేదు, ఏమీ లేదు, మొత్తం అందరూ జనసేనకే కట్టుబడి ఉన్నాం సార్. పవన్ కళ్యాణ్కే మీరు ఎందుకు ఓటేయాలనుకుంటున్నారు? పవన్ కళ్యాణ్ గారు ఓటైన కారణాలు చాలా ఉన్నాయి సార్. ఆయన సీఎం క్యాండిడేట్ సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ పిఠాపురం పరిధిలో ఆయన పోటీ చేస్తున్నారంటే మాకు సీఎం క్యాండిడేట్ సార్. సీఎం క్యాండిడేట్ని తీసుకొచ్చి పిఠాపురంలో పెడితే ఆ ఏరియాని ఎంత డెవలప్ అవుతుందో అది అందరికీ తెలుసు. అందుకే మేము పిఠాపురం ప్రజలకు కట్టుబడి ఉన్నాం సార్. పిఠాపురం ప్రజలు జనసేనకి కట్టుబడి ఉన్నాం. 1,00,000 మెజార్టీ తీసుకొచ్చి పవన్ కళ్యాణ్ గెలిపిస్తాం సార్. ఎవరికి వేస్తామంటే ఖచ్చితంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారికి వేస్తాం. ఆయన పిఠాపురం పోటీ చేయడం గొప్ప విశేషం, ఒక అద్భుతమైన విశేషం. చరిత్రలో కనివిని ఎరగని రీతిలో అఖండ మెజార్టీ వస్తుంది. ఓటు తప్పనిసరి వేయాలి, వేయిస్తాం, గెలిపిస్తాం. శాసనసభ సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేస్తారు. ఆల్రెడీ వైసీపీ ప్రభుత్వం చూసాం కదా సార్ 5 సంవత్సరాలని. తర్వాత ఏంటంటే మార్పు కోరుకుంటున్నారు జనం కూడా. పిఠాపురం పవన్ కళ్యాణ్ గారు నిలబడడం అదృష్టం, ఆయన ఓటు వేసి గెలిపించుకోవడం కూడా అదృష్టం అండి. అంతే. ఎంత మెజార్టీ వచ్చే అవకాశం ఉంది? మినిమం 1,00,000 సార్. 1,00,000 ఈజీ అండి, అది అబౌవ్. మేమైతే జనసేన పవన్ కళ్యాణ్ ఓటేస్తాం. పిఠాపురం నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ ఎంతవరకు నగ్గే అవకాశం? 1,00,000కు పైగా. కేవలం నామినేషన్ వేసి ఇంకా ప్రమాణ స్వీకారం చేయడం ఒకటే మాత్రం లేటు. పిఠాపురం ఎవరి నోట ముట్టు చూసినా ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ గారు అని అంటున్నారు. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ నిలబడితే పిఠాపురం అయినా అభివృద్ధి చెందుతా? ఖచ్చితంగా. నేను ఆయన హిందూ ధర్మం పైన ఆయన కృషి పెడతారు. అదేవిధంగా యువతకి ఉద్యోగాలు, ఎంప్లాయ్మెంటు, ప్రతి రంగం కూడా ఆయన అభివృద్ధి చేస్తారని మా యొక్క అందరి ఖచ్చితమైనటువంటి నమ్మకం ఉంది.